ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు ఆనందంగా ఉంటారు? ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుని ఎదురుగా నిలబడి ఒక సంకటమైన ప్రశ్న వేశారు. ఆమె ప్రశ్నలో ఓ ఆశ్చర్యం, కొంత బాధ కూడా కనిపించింది. ఆమె ప్రశ్న ఇలా ఉండేది: ప్రభు, ఎందుకు మంచి పుణ్యకర్మలు చేసే భక్తులు కష్టపడుతుంటారు? ఎందుకు పాపకర్మలు చేసేవారు ఆనందంగా, సంపదతో జీవిస్తున్నారు? ఇది ఎలా న్యాయం? పరమేశ్వరుడు ఓ చిరునవ్వుతో, తన దివ్య దృష్టితో దూరాన్ని చూసి అనంత శక్తితో సమాధానం ఇచ్చే ముందు ఆమెను తనతో పాటు నడవమని ఆహ్వానించారు. దేవి, నేను నీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, అప్పుడు నీకు సమాధానం అర్థమవుతుంది అని శివుడు పలికారు. పార్వతీదేవి శివుని వెంబడి నడుస్తూ అడవిలోకి ప్రవేశించారు. అరణ్యంలో ప్రయాణిస్తూ ఒక అద్భుతమైన చెట్టు ఎదురైంది. అది ఎంత విశాలంగా, పచ్చదనంగా, అందంగా ఉందంటే దాన్ని చూసిన వారెవరైనా ఆహ్లాదపడకుండా ఉండలేరు. అది విస్తారంగా ఉన్న కాండం, పరిపుష్టమైన ఆకులు, ఎన్నో రకాల పుష్పాలు, ఫలాలతో నిండిన మహావృక్షం. దాని నీడలో అనేక జంతువులు విశ్రాంతి తీసుకుంటూ వాయువుల మధుర గీతాలను ఆస్వాదిస్తున్నాయి. పార్వతీదేవి ఆశ్చర్యపోయి పరమేశ్వరుని వైపు చూసి అడిగారు: ప్రభు, ఎంత అద్భుతమైన చెట్టు ఇది! ఎంతో జీవనానికి ఆశ్రయం కల్పిస్తోంది. దీనికి అంత వైభవం, సంపద ఎందుకు? శివుడు ఒక్క చిరునవ్వుతో సమాధానం చెప్పారు: దేవి, ఈ చెట్టు పూర్వజన్మలో ఒక మహాపాపాత్ముడు. కానీ అతను గత జన్మలో చేసిన కొన్ని గొప్ప పుణ్యకర్మలు ఉన్నాయి. ఆ పుణ్య ఫలాలను అనుభవించటానికి ఈ జన్మలో ఒక సుందరమైన చెట్టుగా మారాడు. ఇప్పుడు తన సంపదను ఆనందించుకుంటాడు, కానీ ఈ సుఖం శాశ్వతం కాదు. మరి పాపం చేసిన వారు ఎందుకు ఆనందంగా ఉంటారు? పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది. ప్రభు, అంటే పాపం చేసిన వారికి మంచి జరగవచ్చా అని అడిగారు. శివుడు చిరునవ్వుతో సమాధానమిచ్చారు: దేవి, ప్రతి వారికి గత జన్మ ఫలితాలే ఈ జన్మలో అనుభవానికి కారణం. పాపం చేసిన వారు గత జన్మలో చేసిన కొన్ని పుణ్యఫలాల వలన ఈ జన్మలో ఆనందంగా ఉండొచ్చు, కానీ పాప ఫలాలను తప్పకుండా అనుభవించాలి. అలాగే ఇప్పుడు పుణ్యకర్మలు చేసేవారు గత జన్మలో చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవిస్తున్నారు, కానీ భవిష్యత్తులో వారికి కష్టాలు ఉండవు. ఈ మాటలు విన్న పార్వతీదేవికి కొంత అర్థమైన ఆమె ఇంకా సందేహంతో శివుని వైపు చూస్తూ నిలబడ్డారు. అయితే ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అని అడిగారు. శివుడు నెమ్మదిగా తన త్రిశూలాన్ని భూమిపై అంచెగా వేశారు. ఒక్కసారి ఆ చెట్టు కదలడం ప్రారంభించింది. ఆకులు ఊడిపోతూ, కొమ్మలు కూలిపోతూ ఆ చెట్టు ధ్వంసమై భూమిపై పడిపోయింది. పార్వతీదేవి ఈ దృశ్యాన్ని చూస్తూ కంగారు పడిపోయారు. ప్రభు, ఈ చెట్టు ఇంత సంతోషంగా, వైభవంగా ఉండగా ఒక్కసారి ఇలా ఎందుకు పడిపోయింది అని అడిగారు. శివుడు చిరునవ్వుతో చెప్పారు: దేవి, ఇది గత జన్మలో పుణ్యఫలాలను అనుభవించిన పాపాత్ముడు. ఇప్పుడు అతని పాప ఫలాలు ప్రారంభమయ్యాయి. అతని గత జన్మ పాపాలు ఇక్కడి వరకు మాత్రమే అతనిని నిలబెట్టాయి. ఇక నుంచి అతను కొత్త శిక్షలను అనుభవించాలి. పార్వతీదేవికి పూర్తిగా అర్థమైంది. ఇప్పటి వరకు సుఖంగా ఉన్నవారు వారి పాప ఫలాలను అనుభవించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు వారు బాధలు అనుభవిస్తారు. అలాగే ఇప్పటి కష్టాలు అనుభవిస్తున్న వారు భవిష్యత్తులో సుఖంగా ఉంటారు. కథ యొక్క సందేశం: పరమేశ్వరుడు చివరగా ఓ మహామంత్రం వలె ఓ నిజాన్ని చెప్పారు. దేవి, ఈ జగత్తులో కర్మసూత్రం తప్పనిసరి. యావత్ పుణ్యం తావత్ సుఖం, యావత్ పాపం తావత్ దుఃఖం. గత జన్మలో పుణ్యం ఉన్నవారు ఈ జన్మలో ఆనందంగా ఉంటారు, కానీ ఒకసారి వారి పుణ్యఫలాలు అయిపోయిన తర్వాత వారు కష్టాలను ఎదుర్కోనక తప్పదు. అదేవిధంగా ఇప్పుడు కష్టపడేవారు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను పొందుతారు. కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని పాటించాలి, భగవంతుని నమ్మాలి, మంచి పనులు చేయాలి. కథ యొక్క మూలం జీవితం పట్ల పాఠం. ఈ కథను వినిన తర్వాత పార్వతీదేవి భూలోక ప్రజలకు ఒక గొప్ప ఉపదేశాన్ని ఇచ్చారు. పాపం చేసిన వారు తాత్కాలికంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ వారు తప్పక శిక్ష అనుభవించాలి. ధర్మాన్ని పాటించి సత్యంగా జీవించేవారు ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తులో గొప్ప ఆనందాన్ని పొందుతారు. కర్మ సిద్ధాంతం తప్పనిసరి. మానవుడు తన కర్మల ఫలితాలను తప్పకుండా అనుభవించాలి. సాధికారమైన జీవితం, నైతిక విలువలు, భగవద్భక్తి మనకు శాశ్వత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ కథ ద్వారా పాపులు ఎందుకు సంతోషంగా ఉంటారు అనే ప్రశ్నకు పరమేశ్వరుడు ఓ గొప్ప బోధనిచ్చారు. ధర్మాన్ని పాటించే వారే చివరికి శాశ్వత విజయాన్ని అందుకుంటారు. కథ నుండి గుణపాఠం: ఈ కథను మన జీవితంలో పాటిస్తే మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చెడు చేయడం వల్ల తాత్కాలిక సుఖం లభించవచ్చు, కానీ చివరకు శిక్ష అనుభవించక తప్పదు. మంచి కర్మలు ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ఆలస్యంగా అయినా మనల్ని నష్టపోనియవు. అధర్మానికి ఎంత బలమైన ఆధారం ఉన్నా ఒక్కరోజు అది పూర్తిగా నశించిపోతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నాయా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.